మనం దుఃఖించే త్రాణ కోల్పోయామా? దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మత్తయి సువార్త 5:4 చెప్తుంది. దర్యా అనే ఒక యవన స్త్రీ ఒడిలో తన చిన్న కుమారుని పెట్టుకొని ఒక చీకటి గదిలో ఏడుస్తుండింది. తనలాంటి అపార్ట్మెంట్ ఉన్న ఆ స్థలములో ఒక క్షిపిని తాకిడికి పిల్లలతో సహా దాదాపు 40 మంది అక్కడ చనిపోయారు. ఏడుస్తున్న ఆ పరిస్థితిలో తన కుమారుడు చూస్తున్నాడని గుండె జారకూడదని తలచింది. ఆ యుద్ధపు వాతావరణములో ఆ తల్లి ముందుకు వెళ్లాలని తలచింది. దుఃఖించుటకు ఇక సమయము కాదనుకుంది. ఇటువంటి పరిస్థితులు మనం గమనించాలి. మరి పీటర్ స్కెజారో రాస్తున్నాడు, ప్రతిరోజు రాత్రినూ నేరానికి సంబంధించిన చిత్రాలు చూస్తుంటాము. యుద్ధములు, క్షామములు, అలాగే ప్రకృతి వైపరీత్యాలు, ఇటువంటి వార్తలు విశ్లేషించబడి అందించబడుతున్నాయి. కాని విచిత్రంగా విలపించడం అనేది ఉండదు. మనం దుఃఖించేటువంటి ఆ త్రాణ కోల్పోయామా? జీవితంలోని బాధలను నిరోధించుటకు ఔషధముగా పని, టీవీ, మందులు, మాదక ద్రవ్యాలు, అతిగా తినడం, బిజీగా ఉండడం, ఇటువంటివి మరి ఎన్నెన్నో సమస్యలతో పోరాడుతున్నాం. కానీ బైబిల్ ఇటువంటి విషయాన్ని గురించి చెప్పడం లేదు. గాని అక్కడ ప్రజలు దుఃఖ ముఖముతోనూ చింపిరి గుడ్డలతోనూ బూడిదతోనూ తమ బాధలు వ్యక్తం చేయడం చూడగలం. యేసు శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనముతోనూ కన్నీళ్లతోనూ తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను, యాచనలను సమర్పించి భయభక్తులు కలిగి ఉన్నందున దేవుడు ఆయన ప్రార్థన అంగీకరించాడు. హెబ్రీ పత్రిక 5:7 చెప్తుంది. విలాప వాక్యాలు అనే పుస్తకము బైబిల్లో ఉంది. అందులో సాధారణంగా ప్రత్యక్షమయ్యే కీర్తనలు విలాప గీతాలు. కీర్తనలు 31లో దావీదు విలపిస్తాడు, యెహోవా, నేను ఇరుకున పడియున్నాను, నన్ను కరుణింపుము. విచారము వలన నా కన్ను క్షీణించుచున్నది, నా ప్రాణము నా దేహము క్షీణించుచున్నవి. నా దోషమును బట్టి నా బలము తగ్గిపోవుచున్నది, నా ఎముకలు క్షీణించుచున్నవి. కీర్తనలు 31:9-10లో చెప్తూ ఉన్నాడు. మన నష్టాలు, ఏమరుపు, నిరాశలను గూర్చి దేవుడు నిజాయితీగా ఉండమని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. వాస్తవానికి సాయంకాలమున ఏడ్పు వచ్చి రాత్రి ఉండును, ఉదయమున సంతోషము కలుగును అని దావీదు చెప్తున్నాడు. యేసు చెప్పిన మాట, దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మత్తయి సువార్త 5:4లో ఉంది. దేవుడు ఈ మాటల ద్వారా మిమ్మల్ని దీవించునుగాక.